వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేను మనిషినే అంటూ అత్యంత తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నటువంటి తనూజ ప్రస్తుతం ఆ వీడియోసే వైరల్గా మారుతున్నాయి. అయితే విషయం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సినీ అనలిస్ట్ శ్రావణ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. తనూజ గారు ఎప్పటి వరకు అంటే బిగ్ బాస్ తర్వాత అంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆవేదన అని చెప్పుకోవాలి. ఎందుకు అంత ఎమోషనల్ అవుతూ బాధపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఒకే వీడియోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు, మా అభిమానులకి సూచనలు ఇచ్చారు. కానీ ఈసారి ఎందుకు అంత వైరల్ అయ్యే మాటలు మాట్లాడారు? ఏ విషయం పైన మాట్లాడాల్సి వచ్చింది? బిగ్ బాస్ 9 కంటెస్టెంట్, తర్వాత రన్నర్ అని కూడా చెప్పవచ్చు మనం తనుజ. అయితే మనకందరికీ తెలిసిందే బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో అయినప్పటికీ అది ఆ స్పాంటేనియస్గా గేమ్స్ ఆడతారు. వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆ టాస్క్లు చేయడం, ఆ టాస్క్లో నుంచి హూజ్ ద బెస్ట్ అంటే ఓ అంటే ఎవరికన్నా బెస్ట్ అనడం, దాంట్లో నుంచి ఎలిమినేషన్ చేయకుంటూ వెళ్ళిపోవడం, మళ్ళా చివరాఖరికి కొంతమంది ఫైనల్ సెమీఫైనల్ ఏదో తీసుకోవడం, ఇదంతా జరుగుతున్న దీని వెనక స్క్రిప్టెడ్ అని ప్లస్ వీటన్నిటికన్నా ముఖ్యంగా నేను గెలవాలి అనే తాపత్రయాలు ఉండడం, బిగ్ బాస్కి వెళ్ళే ముందే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకొని వెళ్ళడం, కొందరు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తే చాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వెళ్ళడం టాస్క్ తోటే వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాగద్వేషాలు, అంటే నేను మాత్రమే గెలవాలి లేదా నేను అనుకున్న వాళ్ళు గెలవాలి, ఈ డ్రామాలలోంచి వచ్చినటువంటి కాంట్రవర్షన్సే ఇవన్నీ. అక్కడేంటి వాస్తవానికైతే అదొక టీవీ షో కాబట్టి టీఆర్పీ రేట్ ఏ విధంగా వస్తే అలాంటి సీక్వెన్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తప్పేం లేదు నా ఉద్దేశంలో. అలా చేశారని నేను అనలేను, కానీ చేసినా తప్పేం లేదు. అంటే అక్కడ ఫైర్ పుట్టడానికి, వాళ్ళ మధ్య ప్రేమ పుట్టడానికి కానీ, వాళ్ళ మధ్య గొడవలు పుట్టడానికి కానీ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కొందరు ప్రేమించుకున్నారు అందులోనే, వాళ్ళలోనే బిగ్ బాస్ పార్టిసిపెంట్స్లోనే. అంటే అన్ని లాంగ్వేజ్లో ఓవరాల్గా మాట్లాడుతున్నారు. కొన్ని పేర్స్ సృష్టించారు, కొట్టుకున్నారు. మొన్న తమిళనాడు దాంట్లో వ్యక్తిగత హననం చేసి దాడి చేసుకున్నారని చెప్పేసి వాళ్ళని బర్తరఫ్ కూడా చేసుకోవడం చూసాం. సో ఇట్లా ఇవన్నీ టీఆర్పీ రేట్ బ్యాక్గ్రౌండే జరుగుతుండొచ్చేమో, కానీ ప్రేక్షకుడికి ఏం సంబంధం లేదు. తను చూస్తున్నప్పుడు స్క్రీన్ మీదనో టీవీలో చూస్తున్నప్పుడు ఒక సీక్వెన్స్కు లేదా ఒక క్యారెక్టర్కి ఇష్టపడతాడు, అతనితో ట్యూన్ అయిపోతారు, వాళ్ళు గెలవాలని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు గెలిస్తే బాగుండు, మన సినిమా చూస్తున్నప్పుడు అనుకుంటాం హీరోని విలన్ వచ్చి హీరో తన్నాలి అనుకుంటాడు, తంతే వీడొక సాటిస్ఫాక్షన్, లేదా వాడు గెలవాలనుకుంటాడు, గెలిస్తే వీడొక సాటిస్ఫాక్షన్. దీన్ని ఇప్పుడు వస్తున్నట్టు ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఓటింగ్ శాతంలో కూడా దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు, ఓట్ చేసుకోవడాన్ని. అంటే వీడు సాటిస్ఫై అయింది లేదు ఎట్ట తెలవాలి, వాడు వేసే ఓటు ద్వారా తెలుస్తుంది. ఆ ఓటు సీక్వెన్స్ అవుతుంది. ఇక్కడే జరుగుతుంది అసలు స్టెంట్ అంతా. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ప్రేక్షకుడు ఈ ఓటింగ్ వేయడం కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నారో దానికి ప్రమోషన్ చేయించుకుంటే బాగుంటుంది, మనకు పిఆర్ టీం ఉంటే బాగుంటుంది అని ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని కానీ ఒక రాజకీయ పార్టీని కానీ ప్రమోట్ చేసుకోవడానికి, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ పబ్లిసిటీ డిజైనర్సు, పబ్లిసిటీ ప్రమోటర్సు లేదా పిఆర్ టీం అని అంటారు, ఈ టీంను పెట్టేసుకొని వాటిని సోషల్ మీడియా ద్వారా అయినవి లేనివి ప్రమోట్ చేసుకుంటూ యాజిటీస్గా జరిగిన సంఘటనని యాజిటీస్గా ప్రమోట్ చేసుకుంటే ఎక్కడ సంబంధం లేకుండే. బట్ ఇది నెగిటివిటీ ప్రాపగండంలోకి వెళ్ళిపోయింది. అంటే మన వాళ్ళు గెలవాలంటే ఎదుటి వాళ్ళ మీద అబద్ధాలు ప్రచారం చేయడం, లేదా లేనిది క్రియేట్ చేయడం, లేదా ఎదుటివాడు చిన్న తప్పు చేసి దాన్ని హైలైట్ చేసి వాళ్ళ మిస్టేక్ చేసేసి వాళ్ళ తప్పులు, వాళ్ళ షాడిస్టులు, వాళ్ళ కోపిస్టులు, వాళ్ళ గేమ్ ఆర్డర్ రాదు, ఇట్లాంటి పిఆర్ టీమ్ స్టెంట్ చేసింది అనేది ఒక అపవాదు. అట్లాగే ఇదే సేమ్ జాస్టిస్కు తనూజ తన పిఆర్ టీమ్ తోటి గేమ్ అంతా కూడా మార్చేసింది అని చెప్పి ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినటువంటి 9 సిరీస్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ యొక్క అభిమానులు లేదా వాళ్ళు ఇండైరెక్ట్గా తమ మాటల్లో ఇంటర్వ్యూలో చెప్తున్నటువంటి విషయం. మొన్న ఒక ఆవిడ కూడా చెప్పింది, పిఆర్ టీం ఇలా చేసేసరికి మాకు బాధ అయింది, మాకు పేరెంట్స్ ఉన్నారు, మేము అట్లా చేస్తాము అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తం మీద ఈ తనుజ పిఆర్ టీం చేసినటువంటి విధానం ఏది, ఇమాన్యుల్ ఇబ్బంది పడ్డాడు, ఆయన ఇబ్బంది పడ్డారని కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పిన అభిప్రాయాలకు, ఆ వార్తలకు కౌంటర్ కానీ ఇప్పుడు రోజు తనుజ గారు తమ ఆవేదన వ్యక్తం చేసింది.
నేను మనిషినే అండి, నాకు రాగద్వేషాలు ఉంటాయి, నేను కూడా మనిషినే, Feelings నాకు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలుసు కదా, నేను ఎందుకు అట్లా ప్రవర్తిస్తాను, నేను మనిషినే, నేను అంత మృగాన్ని ఏం కాదు. ఇంకొకటి, నాకు పిఆర్ టీం అంటూ నా మీద అపవాదులు వేస్తున్నారు. నాకు పిఆర్ టీం అంటూ ఏజెన్సీలు అంటే ఏమీ లేవండి, కేవలం ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు, ఆయన ఏదో పోస్టులు చేస్తారు తీస్తారు అంతవరకే. కానీ మొత్తం మీద నాకు ఏ కుట్రలతో ఎలాంటి నీచ పబ్లిసిటీ సంబంధం లేదు, నేను కూడా ఒక మనిషినే కదా, అంత ఎందుకు దిగజారుతాను ఆవేదన వ్యక్తం చేసింది. మేబీ నిజమే కావచ్చు, ఆమెకు లేకపోవచ్చు. సేమ్ జరిగినా కూడా ఈ విధంగా అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి కొంత వెళ్ళే ముందు నేను వెళుతాను నన్ను ప్రమోట్ చేయండి అంటూ కొంత రద్దాంతాలు రచ్చరచ్చ సోషల్ మీడియాలో. బిగ్ బాస్ జరుగుతుంటే 100 డేస్ లేదా 100 డేస్కు కొన్ని 20 డేస్ అటు ఇటు కలిపితే మళ్ళీ ఒక 120-140 డేస్ అదొక రచ్చ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఒక రచ్చ, మళ్ళీ ఒక మళ్ళీ బిగ్ బాస్ సిరీస్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏదో ఒకటి ఈ రచ్చ జరుగుతూనే ఉంది. బిగ్ బాస్ను వాస్తవానికి అయితే ఎంటర్టైన్మెంట్ వస్తువు కాబట్టి ఆ చూసిన ఆ గంట ఆ 2 గంటలు మాత్రం చూసి వదిలేసుకోవాల్సిందే. ఆ పార్టిసిపేట్స్ కూడా ఎవరైతే బిగ్ బాస్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు కూడా ఆ పార్టిసిపేట్ చేసిన వారం 10 రోజులు చేసేస్తారు కదా, అప్పటితో ఆ విషయం మర్చిపోతే బాగుంటుంది. కానీ వీళ్ళు తగదునమ్మ అంటూ వేదికలెక్కి సోషల్ మీడియాలో వాళ్ళ గోలంతా గల వాళ్ళ తప్పిదాలని ఎదుటి వాళ్ళు పిఆర్ టీమ్ అయినని చేసిన వీళ్ళు చెప్పుకోవడము, లేదా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చేసి తనకు జరిగినటువంటి అన్యాయం ఇదని చెప్పేసి ప్రోమో కట్టు లాంటి ఏదో ఏడుస్తూ 4 ఇంటర్వ్యూలు చేయడం, లేదా వాళ్ళ రాగద్వేషాలను అన్నీ కూడా అలా కక్కడం, ఇదంతా రచ్చరచ్చ జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు మర్చిపోతే బాగుండేదని నా ఉద్దేశం. కానీ విన్నర్ అయిన తర్వాత పడాల ఎవరైతే కళ్యాణ్ పడాలా ఉన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, తనూజ ఈజ్ వన్ ఆఫ్ మై సపోర్టర్స్, చాలా సపోర్ట్ చేసింది, కేవలం ఆమె సపోర్ట్ వల్లే నేను ఇక్కడికి వచ్చాననేది చాలా క్లియర్గా చెప్పారు. అయితే మధ్యలో సంజన గారు ఎందుకు వచ్చారండి ఈ విషయంలో? ఇక్కడ ఏంటంటే అనుకోని కానీ అనుకోకుండా కానీ ఆడ విభజన జరిగిపోయింది. ఎమాన్యువల్, సంజన వీళ్ళంతా ఒకవైపు, కళ్యాణ్, తనూజ వాళ్ళు ఒకవైపు. అవసరం వస్తే ఆమె స్పష్టం ఇంటర్వ్యూలు కూడా చెప్పేసి, అంటే బయట కూడా బిగ్ బాస్ గేమే నడుస్తుంది అంటారా ఇప్పుడు కూడా? ప్రస్తుతానికి లేదు, కానీ దాని లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాటి తాలూకు ఆ జాడియాని కానీ ఆ క్రోధాలు కానీ ఇంకా కంటిన్యూ చేయిస్తున్నాయి. అదే నేను అది చెప్పేది. అక్కడ ఏదో ఆడారు, అక్కడ ఏదో పార్టిసిపేట్ చేశారు, ఆ నిమిషము ఆ ఎపిసోడ్లో వాళ్ళు గెలవాలని వీళ్ళతో టెక్నిక్గా కోపంతోడో తాపంతోడో ఒకరు సమర్థించారు, విమర్శించారు, అక్కడితో మర్చిపోతే బాగుండేది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చి కూడా వాటిని అనలైజ్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్లో వాళ్ళు వీడియోలు చేయడం, ట్విట్ చేయడము, లేదా ఏదో ఛానల్కి వెళ్ళి కూర్చొని ఆ రాగబాధాలన్నీ కూడా చెప్పడం, మళ్ళీ ఇదంతా డిస్కషన్ అవడం. తీరా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అయ్యయ్యో నన్ను ట్రోల్ చేయకండి, నేను తగుదనమ్మా, నేను మంచి వాళ్ళని, నన్ను అనవసరంగా అనకండి, నేను మనిషిని అని చెప్పి బాధపడడం, ఇవన్నీ అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏదైతే విన్నర్ అయ్యారో, విన్నర్ అయిన తర్వాత బిగ్ బాస్ని మర్చిపోయి ఉంటే ఈ గొడవలు జరగవు. కానీ ప్రేక్షకులు సృష్టించిందంటారా ఈ సమస్య? నో, నథింగ్. వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ వాళ్ళు ఛాయిస్ ఇస్తారు కాబట్టి అభిమానులు కూడా ఈ విధంగా, అంటే ఫేమ్ పడిపోకుండా మెయింటైన్ చేసుకోవడంలో ఈ విమర్శలు అనేవి జస్ట్ పుషప్స్ అంటారా? చివరికి ఆఖరికి ఏమైంది, ఇప్పుడు వాళ్ళ ప్రియాన్ని మీరన్న ప్రకారం వాళ్ళు ప్రియాన్ని మెయింటైన్ చేస్తుంటే ఇప్పుడు అది రివర్స్ అయిపోయి వాళ్ళ మనోవేదన గురయ్యారుగా. ఈ మనోవేదన ఇంకొక స్థాయి దాటితే రేపు ఆ మానసిక క్షోభకు గురై ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు? పబ్లిసిటీ ముఖ్యం కాదు, నువ్వు క్రేజ్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెగటివిటీస్ ఎప్పటికైనా డేంజర్ అనేది ఇట్లాంటి పబ్లిసిటీ విషయంలో చూసి మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.